నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుగులోను అలాగే వివిధ భాషల్లోనూ అయితే యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు. అతనిపై ఒక యువతి హైదరాబాద్‌లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె ఎందుకు కంప్లైంట్ చేసింది, అలాగే ఏ సెక్షన్ల కింద అతన్ని కేసు నమోదు చేయడం జరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబర్ హర్ష సాయి తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను అయితే ఆశ్రయించింది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని హైదరాబాద్ లో నార్సింగ్ పిఎస్ లో అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ హర్ష సాయి ఏం చేస్తూ ఉంటాడని మనం చూసుకున్నట్లయితే పేదవారికి సాయం చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన సాయం చేస్తున్నప్పుడు వీడియోలను కూడా తీసి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఆ విధంగానైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలాగే ఇంతకు ముందు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి అతని పైన ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది. సో దాని తర్వాత ఈ కేసు రావడం జరిగింది. అలాగే హర్ష సాయి మీద ఏ కేసులను నమోదు చేయడం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే అతని పైన 376(2), 376(n), 354 సెక్షన్ల కింద రేప్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ డీసీపీ అయితే ఈ విషయాన్ని తెలపడం జరిగింది. న్యూడ్ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువత ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.